ఆయన గర్భంలో కదా వేదం అంతా ఉంది. నోరు తెచ్చేటట్టుగా వేదం విడిపిస్తుంది. అది అదా ప్రళయ పయోధి జల్లే ధృతవానసి వేదం. ధృతవానసి వేదం. ప్రళయ పయోధి జలే ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం. విహిత విహిత్ర చరిత్రమఖేదం కేశవా కేశవాధృత మీన శరీరా కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే హరే జయ జగదీశ హరే హరే జయ జగదీశ హరే. జయదేవుడు అష్టపదిలో దశావతారాలు అష్టపది. దాంట్లో ఎత్తుకుంటానే మత్స్యావతారం. ప్రళయ పయోధి జలే ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం. విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవా కేశవాధృత మీన శరీరా జయ జగదీశ. అది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆయన నోరు తెచ్చుకొని నిద్రపోయాడో ఆ నోటి నుండి హిరణ్య గర్భుని యొక్క నోటి నుండి జారిపోయినాయి వేదాలు. అది రాక్షసుల చేతిలో పడ్డాయి, హయగ్రీవుడి చేతిలో పడింది. కనుక అప్పుడు మళ్ళీ ఈయన లేచిన తర్వాత లోపల ఉన్నదంతా పడేసుకున్నాడు. గనక వేదం లేని వేదగర్భుడు అయ్యాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఏం కావాలి? నేరుగా వెళ్ళి స్వామి పాదాల దగ్గర పడ్డాడు. అంతే, ఇంకేం లేదు. వైకుంఠం వెళ్ళి స్వామి పాదాల దగ్గర పడ్డాడు. అయ్యా వేదాన్ని పోగొట్టుకున్నాను అని అంటే అప్పుడు స్వామి చూచి ఎక్కడుంది ఇది ఈ వేదం, ఇదిగో ఫలానా చోట ఉంది అని తెలుసుకొని ఆ ప్రళయ జలాల్లోనే శఫరి అనేటువంటి పేరుతో మత్స్యం, ఆ మీనం అవతారం ఎత్తాడు కాదు, చేప అవతారం ఎత్తాడు కాదు, మత్స్యావతారం. ఆ మత్స్యం పేరు శఫరి. ఆ శఫరి అనేటువంటి మత్స్యం బయలుదేరి చూస్తూనే ఉన్నాడు బ్రహ్మదేవుడు. స్వామి నీళ్ళల్లో వెళ్ళాలి కనుక ఆ మత్స్యం యొక్క అంటే చేప, బ్రహ్మాండమైనటువంటి చేప, అందమైనటువంటి చేప. ఎందుకని? పరమేశ్వరుడు కదా, ఏ రూపంలో ఉన్నా సౌందర్యమే. కాబట్టి చూడడానికి అంత అద్భుతంగా ఉంది ఆ మీనం. ఆ కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే హరే జయ జగదీశ హరే. వెళ్ళి ఆ రాక్షసుడి దగ్గర ఉండేటువంటి హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడి దగ్గర ఉండేటువంటి ఆ వేదాలను తీసుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరిగింది. ఇది ప్రత్యేకించి షట్పది స్తోత్రంలో ఇంత అద్భుతమైనటువంటి విషయం నడిచి జీవ బ్రహ్మ స్వరూప నిర్ణయం కూడా నిన్న ఉదయం జరిగి రాత్రి సాధన ఏ విధంగా ఆ వైపు నడవాలని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి తన గర్భంలోనే వేదం ఉండినా ప్రళయ పయోధి జలే, ఎప్పుడైతే అంత భయంకరమైన ప్రళయం వచ్చిందో వివశుడై నిద్రపోయాడో వేదాన్ని పోగొట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. అంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఏ జ్ఞానమైతే మన దగ్గర ఉంటుందో మన కుర్చీలో, అది మనకు తెలియకుండానే జారిపోతుంది. అండర్స్టాండ్ ది పాయింట్? ఇప్పుడు అర్థమైందా నా ఇంట్రడక్షన్ అంతా ఏంటో? కాబట్టి యజ్ఞాల్లో ఎన్ని విన్నా, శృతి మందిరంలో ఎంత అధ్యయనం చేసినా, ప్రతి వారం కూర్చొని అధ్యయనం చండాలం అని పెట్టుకున్నా ఏమి ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? ప్రతికూలమైనటువంటి గాలులు వేస్తాయి. బ్రహ్మదేవుడే పడేసుకున్నాడు జ్ఞానాన్ని, మనమేమి నిలుపుకుంటాం ఆ జ్ఞానాన్ని? జస్ట్ లిసన్. ఇది ప్రధానమైనటువంటి విషయం. అలా పోకుండా ఉండాలి అని అన్నట్లయితే
ఆయన మోహనిద్రలో పడ్డాడు, మనము మోహనిద్ర. మోహం అంటే ఏంటి? సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూడడం. కాబట్టి పరిస్థితులు విషమిస్తాయి, ఎప్పుడైనా విషమిస్తాయి, ఎవరికైనా విషమిస్తాయి, ఎలాగైనా విషమిస్తాయి. కానీ మనం చేయాల్సింది ఏంటి? అయ్యా నాకు అట్మాస్ఫియర్ అంతా కండ్యూసివ్గా ఉంటే నేను భక్తి చేస్తాను. ఉండదు సార్. సముద్ర స్నానానికి పోయినప్పుడు అలలే నువ్వు స్నానం చేసి రావాలి అంతే తప్ప, అలలు ఉన్నాయి కాబట్టి అలలు ఆగితే నేను స్నానం చేస్తానంటే ఇక చేసినట్టే. కాబట్టి జీవితంలో కూడా అంతే. అబ్ధిలో అలలు ఎట్లాగైతే తప్పవో బ్రతుకులో బాధలు కూడా అట్లా తప్పవు. కనుక ఎప్పుడు ఏ విధంగా కావచ్చు, మనం చేయాల్సింది ఒక్కటే, జ్ఞానాన్ని పడేసుకోకూడదు. పడేసుకొని ఆశ్రయించాడు బ్రహ్మదేవుడు, ఆ పని మనం చేయకూడదు. పడక ముందే ఆశ్రయించుకోవాలి, అంతే, ఇంకేం లేదు. పడక ముందే ఆశ్రయించుకోవాలి. మనం ఇక్కడ ఇప్పుడు జేబులో డబ్బు పెట్టుకుని దారిలో పడేసుకోవడం కోసం కాదు కదా. హృదయంలో ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకొని ఇక్కడ నిరంతరం మీకోసం బోధిస్తూ ఉంటే, ఇన్ని శాస్త్రాలు మీకోసం చెబుతూ ఉంటే, దాన్నంతా వీధుల్లో పడేసుకుంటూ పోతే దేనికోసం ఇది? కాబట్టి సమయానికి మనకు ఉపయోగపడాలి. మన చేతిలో ఉండేటువంటి డబ్బు మనకు ఉపయోగపడాలి. నువ్వు వేసవిలో ఎండలో పోతూ ఉన్నావు, నీ దగ్గర డబ్బు ఉంది కనుకే మధ్యలో ఓ చోట ఆగి చల్లని పానీయాన్ని ఆ డబ్బు ఇచ్చి నువ్వు కొంటావు, చల్లబడతావు. అలాగే ఈ జ్ఞానం కూడాను అట్లా ఉండాలి. నీకు ఈ వేడి గాడ్పులకు వైపు వస్తూ ఉండినా కూడాను నీ మనసు చల్లబడాలంటే ఈ జ్ఞానం ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. బ్రహ్మదేవుడిలాగా పడేసుకోకూడదు. ఒకవేళ పడిపోయినా కూడాను పరమేశ్వరుని ఆశ్రయించాలి. బ్రహ్మదేవుడు అదే చేశాడు, మనం కూడాను అదే చేయాలి. కాబట్టి ప్రారబ్ధ పవనాలు ఎప్పుడైనా వీచచ్చు, కళ్ళు మేఘాలై వర్షించవచ్చు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలనుకున్నట్లయితే ఎప్పుడో దాహం వేసినప్పుడు మనవాళ్ళు అంటుంటారు చూసారు పెద్దవాళ్ళు, దాహం వేసినప్పుడు కాదురా బావి తవ్వాల్సింది. వేదాలండి ఇవన్నీ, చిన్న విషయం కాదు ఇది. ముసలోళ్ళు మాట్లాడుతున్నారని మనం తీసేసాం, కానీ దాహం వచ్చినప్పుడు కాదురా, దప్పికొచ్చినప్పుడు కాదు బావి తవ్వాల్సింది, ముందే తవ్వి పెట్టుకోవాలని. అట్లాగే ఆపదలు వచ్చినప్పుడు భగవంతుని ఎలాగూ ప్రార్థిస్తాం కాదు, ముందే ఉండాలి. నా జీవితమే ఆపదల్లో ఉంది అనేటువంటి నగ్న సత్యాన్ని గుర్తించాల. వాడే సాధకుడు అవుతాడు, అంతే తప్ప మిగతా వాడు ఆషామాషి, అంతే, జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు వేద ఉపన్యాసాలు విన్నా ఒకటే, సినిమాలో పోయినా ఒకటే. ఎందుకని? వాడికి వినోదమే కానీ వికాసానికి విజ్ఞానానికి అవకాశమే లేదు కనుక. జస్ట్ లిసన్. కాబట్టి మత్స్యాధిభి, కాబట్టి అవతారాలను నీవు ఎత్తావయ్యా, అందరినీ ఉద్ధరించావు. కాబట్టి ఆర్తిహరణార్థమే గనక, దుఃఖాన్ని పోగొట్టుకోవడమే గనక ఇదిగో ద్రౌపది ఆర్తిలో ఉంది. ఆర్తభక్తుల్లో వీళ్ళు వస్తారు. ద్రౌపది, గజేంద్ర, విభీషణ శరణాగతుడు. కాబట్టి అయ్యా నీకు శత్రువు యొక్క తమ్ముడు అంటే కూడా రాముడు అన్నాడు. నాన్ సెన్స్, వాడు ఎవడాని నాకు అనవసరం, నన్ను గనక శరణ చూచాడా సరిపోద్ది, అంతే. చూశారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది. రాఘవ చూడు, తవాస్మి, నేను నీవాణ్ణి, తవాహం తవాస్మి. రామాయణంలో తవాస్మి, ఇక్కడ తవాహం, నేను నీవాణ్ణి అని ఒక్కసారి పరమేశ్వరుడు వైపు కనుక తిరిగితే అయిపోతుంది. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉండి మనకు ఏమీ చేయలేరు. ఒక్క పరమేశ్వరుడు వైపు కనుక మన దృష్టి కనుక పడిందే, మనం ఇక ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ కన్నీళ్ళ నుంచి, ఈ ఎప్పుడైతే భవతాపభీతోహం అంటున్నాడో దీని నుంచి విడిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుని పిలుస్తూ ఉండాలి. ఇక్కడ ఈ సందర్భంలో పరమేశ్వర చూచారా శబ్దం, అది పరమేశ్వర శబ్దం అంటే పరమశ్చ పరమః, పరమశ్చ పరమః చ అసౌ ఈశ్వర. అది ఈశనశీలశ్చ ఇది ఈశ్వర, పరమేశ్వర. రెండు శబ్దాలు ఉన్నాయి, పరమశబ్దం ఉంది, ఈశ్వర శబ్దం కూడా ఉంది. కాబట్టి ఈశ్వరుడు ఎవరండి అని అంటే సర్వశక్తిమత్వాత్, సర్వశక్తిమత్వం. ఇప్పుడు ఇక్కడ ఎందుకని? వీళ్ళ కొద్ది శక్తి ఉంది కనుక వీళ్ళు మనల్ని ఉద్ధరించలేరు. కాబట్టి మనల్ని ఉద్ధరించేవాడు సర్వశక్తిమాన్. కాబట్టి సర్వశక్తిమత్వాత్ ఈశ్వర. కాబట్టి ఈశ్వరుడు అనేటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి వాడు కనుక నీ ఏ బాధనైనా పోగొట్టగలడు. మనవాళ్ళు అంటారు చూడండి, సర్వరోగ నివారణ అయ్యా ఇది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏ రోగమైనా పోగొడుతుందని. కాబట్టి ఏ బాధనైనా పోగొడతాడు. భౌతికమైనటువంటి బాధలు మనకు వచ్చినా, మానసికమైనటువంటి బాధలు మనకు వచ్చినా, కుటుంబ సంబంధమైనటువంటి బాధలు మనకు వచ్చినా, ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు మనకు వచ్చినా, ప్రాణహాని జరుగుతూ ఉన్నా, అంతిమయాత్రకు సిద్ధమవుతూ ఉన్న రక్షించగలిగేటువంటి శక్తి కలిగిన వాడు పరమశ్చ
అసౌ ఈశ్వరశ్చ